చంద్రబాబు ప్రజలకు మంచి చేసి ఉంటే, 14 సంవత్సరాలు చంద్రబాబు ప్రజలకు తోడుగా ఉంటే, ఈరోజు పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడాల్సిన అవసరం ఏముంది? నీ పార్టీ పరిస్థితి బాగుంటే ఈరోజు నువ్వు పొత్తుల కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఏముంది? ప్యాకేజీ స్టార్ని పక్కన పెట్టుకున్నాడు. ఈ దత్తపుత్రుడు చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు, స్టాండ్ అంటే నిలబడతాడు. ఎన్ని సీట్లు ఇచ్చినా పర్వాలేదు, చంద్రబాబుకే సపోర్ట్ అంటాడు. మరి పార్టీ ఎందుకు పెట్టాడు? ప్రశ్నిస్తాను అని చంద్రబాబుకు ఎందుకు దాసోహం అన్నాడో తెలియదు. గతంలో 2014లో ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి మేనిఫెస్టోని రిలీజ్ చేసి పొత్తులతో 2014 ఎన్నికల్లోకి వచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ముగ్గురు విడిపోయారు. ఉమ్మడి మేనిఫెస్టోని బంగాళాఖాతంలో కలిపేశారు. ఒక్క హామీలు కూడా నిలబెట్టలేదు. రైతు రుణమాఫీ, గోల్డ్ లోన్ రుణమాఫీ, ఇంటికొక ఉద్యోగం, బాబుస్తే జాబ్ వస్తుంది, ఉచిత కరెంటు, ఇలాంటి మెయిన్ హామీలనే గంగలోకి కలిపేశారు. ఒక్కరోజు కూడా ఉమ్మడి మేనిఫెస్టోపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదు, అటు బీజేపీ ప్రశ్నించలేదు. మళ్ళీ ఇప్పుడు మేము పొత్తులు పెట్టుకుంటున్నాము, కలిసి పోటీ చేస్తున్నాము, రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు పోటీ చేస్తే ఆ రోజు 2014లో ఇచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో హామీలు ఏమయ్యాయి? ఆ హామీలు నెరవేర్చిన చంద్రబాబును మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఎన్నికల ముందు కలవటం, ఎన్నికల తర్వాత విడిపోవటం వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం, వీళ్ళు చేసే పని. ఎవరు లాభాలు వాళ్ళు ఎన్నికల ముందు చూసుకుంటారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత సపరేట్ అయిపోతారు. దత్తపుత్రుడు చంద్రబాబును ఒక్క మాట కూడా మాట్లాడాడు. కానీ చంద్రబాబు ఏది చెప్తే అది జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతుంటాడు, షట్లు చించుకుంటాడు. మరి ప్రజా ప్రయోజనాల కోసం వచ్చే లోపల చంద్రబాబు అమలు చేసిన హామీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడాడు. మీరే ఆలోచించాలి. ఈరోజు జగనన్న పాలనలో సంక్షేమ పథకాల ద్వారా అవ్వాతాతలకు మంచి జరుగుతూ ఉంది, అక్కా చెల్లెమ్మలకు మంచి జరుగుతూ ఉంది, విద్యార్థులకు మంచి జరుగుతూ ఉంది, నిరుద్యోగులకు మంచి జరుగుతూ ఉంది. 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 16 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు ఈ 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఈ మాట నేను కాదు చెప్పేది, కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సచివాలయ వ్యవస్థ ద్వారానే 1,34,000 ఉద్యోగాలు ఇచ్చాడు. వైద్య రంగంలో 53,000 ఉద్యోగాలు ఇచ్చాడు. 14,219 టీచర్ పోస్టులు, సబ్జెక్టు టీచర్లను భర్తీ చేశాడు. 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాడు. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చాడు. మరి జాబ్ క్యాలెండర్ గురించి పదే పదే మాట్లాడుతున్న ఈ ప్రతిపక్షాలకు ఇన్ని ఉద్యోగాలు గతంలో ఎప్పుడైనా ఇచ్చాడా? ప్రజలందరూ ఆలోచించాలి. జగనన్న పాలనలో ప్రభుత్వ బడులు బాగుపడ్డాయి, ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయి, సచివాలయాలు వచ్చాయి, తర్వాత రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీలు, మీ గ్రామాలలో వైద్య సేవలు అందుతున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ వచ్చాడు. రైతులకు, ప్రజలకు వైద్య సేవలతో పాటు ఎరువులు, విత్తనాలు రైతులకు అందుతున్నాయి. ఇన్ని సేవలను ఏ రోజైనా చంద్రబాబు నాయుడు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ చేశారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు మంచికి ఓటు వేయకపోతే ఎవరికి ఓటు వేస్తారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. రాష్ట్రానికి ఓడరేవులు తీసుకొచ్చాడు జగనన్న, ఫిషింగ్ హార్బర్స్ తీసుకొచ్చాడు, ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చాడు, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు తీసుకొచ్చాడు, మత్స్యకారుల కోసం సపరేట్గా నిధి ఏర్పాటు చేసి నేతన్న నేస్తం ఇస్తున్నాడు. తర్వాత కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇస్తున్నాడు. డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు ఎప్పటికప్పుడు చేయూత, ఆసరా అందిస్తూనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు. ఇంత మంచి చేసిన జగనన్నను కాదని చంద్రబాబుకు మళ్ళీ మీరు ఓటు వేస్తారా? పొత్తులు ముఖ్యం కాదు, ప్రజల సంక్షేమమే ముఖ్యం, ప్రజలకు మేలు జరగటమే ముఖ్యం అనే నమ్మే వ్యక్తి జగనన్న. మరి చంద్రబాబు పరిపాలన మీకు కావాలా, జగనన్న పరిపాలన కావాలా? మీరే ఆలోచించుకోండి. నరలోకానికి, నారాలోకానికి ముందు ఎంట్రన్స్లోనే స్వర్గాన్ని చూపిస్తాడు చంద్రబాబు. ఒక్కసారి మీరు ఎంటర్ అయితే తర్వాత నరకమే, మీ జీవితం అంతా నరకమే. కానీ జగనన్న పాలనలో ఏ విధమైన మాయలు, మరాఠీలు ఏ విధం చూపించడు. కానీ పరిపాలనలో చెప్పిన హామీలు చెప్పినట్టుగా మీ సంక్షేమ పథకాలు మీ అకౌంట్లో పడతాయి, మీ బిడ్డలు బాగుపడతారు, అవ్వాతాతలు బాగుపడతారు, అక్కా చెల్లెమ్మల అకౌంట్లో డబ్బులు పడతాయి.
మరి మీరే ఆలోచించుకోవాలి. అన్ని పార్టీలు కలిస్తే మీరు ఓటు వేస్తారా అనేది నిర్ణయించుకోవాలి. పొత్తుల వల్ల మంచి జరగదు. ప్రజలకు చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటేనే మంచి జరుగుతుంది అని మీరందరూ మరోసారి జగనన్నను గెలిపించి నిరూపించాలి. అవునంటారా కాదంటారా మిత్రులారా?